వచ్చి హాట్స్పాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే. అంటే ఆటోమోటివ్ ఇంజనీర్. ఓకే. CSS3 ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉన్నాయి అనమాట మనకి. ఓకే. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఓకే. CSS3 ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి మార్చడం అనమాట. ఒక ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, బై డిఫాల్ట్ మీకు ఎలా ఉంటుందంటే మీరు ఇది అప్లై చేయలేదు అంటే ఒక బై డిఫాల్ట్ ఒక డివిజన్ మీకు ఇంతే కదా కనిపించేది, హార్జెంటల్గా ఎలా అయినా ఉంటుంది, ఓకే. రైట్? యా. హార్జెంటల్గా ఇట్లా మీకు తెలిసిన ఉంటుంది. మీరు దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి సిఎస్ఎస్ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేసి వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి రొటేట్, రెండు స్కేల్, మూడు స్క్యూయింగ్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ప్లేస్ ట్రాన్స్లేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మారడం, నాలుగోది వచ్చేసి మ్యాట్రిక్స్. ఇవన్నీ కలిపి చూపిస్తాను. ట్రాన్స్ఫార్మ్లో మెథడ్స్ ఇవి. ట్రాన్స్లేట్ ఒకటి. ట్రాన్స్లేట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒరిజినల్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చడం ట్రాన్స్లేట్ అంటే. ఓకే. రొటేట్ అంటే మనం రొటేట్ డైమెన్షన్ చేంజింగ్. యా. యాంగిల్ చేంజ్. యా. స్కేలింగ్ అంటే ఈ డైమెన్షన్. యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 అని ఉందనుకోండి, ఓకే. హైట్ పెట్టుకోండి, యా. దాన్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసామంటే దాని అర్థం ఏంటి? హైట్ స్కేల్ చేసినట్టు. స్కేల్ యా. టైమ్స్ ఉంటుంది కదా. యా. స్క్యూ అంటే దానికి కార్నర్స్ పట్టుకొని దిగితే మనకి ఎట్లా కనిపించదు అలా అలా కనిపిస్తుంది. ఓకే. మ్యాట్రిక్స్ అయితే ఈ 4 యొక్క కాంబినేషనే మ్యాట్రిక్స్. ఓకే. యా. ఓకే. 4 ప్రాపర్టీస్ కలిపి ఒకే దాంట్లో రాస్తే మ్యాట్రిక్స్. ఓకే. సో ఇది 2D ట్రాన్స్ఫార్మ్ అంటే యానిమేషన్ కైండ్ ఆఫ్. యా, యానిమేషన్స్ గురించి. ఓకే. ఎవరైనా కోడింగ్స్ చేస్తున్నా లేకపోతే ఎక్కువగా వెబ్సైట్స్ చేసేవాళ్ళు, అంటే కమర్షియల్ అప్లికేషన్స్ కాకుండా మామూలు అప్లికేషన్ చేసే వాళ్ళకి ఇట్లాంటి యానిమేషన్ మెథడ్స్ అవసరం పడుతుంది. ఓకే. సిఎస్ఎస్ ద్వారా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే సిఎస్ఎస్ బ్రౌజర్లో బాగా వర్క్ అవుతుంది కదా, యా. సో అది ఒకటే కాదు. ఓకే, మిగతా అయితే ఫ్లాష్ ఫ్లెక్స్ యూజ్ చేస్తాం ఆన్లైన్. అది వేరే సర్వర్ నుంచో లేకపోతే వేరే ఆబ్జెక్ట్లో మనతో ఇంక్లూడ్ చేయాలి, సో ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. అందుకని చెప్పేసి సిఎస్ఎస్లోనే యానిమేషన్స్ చేస్తాం. ఓకే. యానిమేషన్స్ కూడా చాలా అంటే ప్రెటీ గుడ్, చాలా స్మూత్గా ఉంటాయి యానిమేషన్స్. ఓకే. ట్రాన్స్లేట్ ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్లేట్, సెకండ్ వచ్చేసి రొటేట్, థర్డ్ వన్ వచ్చేసి స్కేల్, స్క్యూ అండ్ మ్యాట్రిక్స్. ఓకే, ఒక్కొక్క దాని సింటాక్స్ కొంచెం ఈజీగా ఓకే. ఇలాగ డివిజన్ తీసుకున్నారు. ఇలాగా బై డిఫాల్ట్ డివిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? టాప్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? యా. లెఫ్ట్ నుంచి 0 నుంచి బట్ బాడీ మార్జిన్ వాళ్ళకి 8 ఇస్తుంది. ఆ 8 గుర్తులు లెఫ్ట్ చేసేసి 0 నుంచి వర్క్ అవుతుంది, రైట్? యా. 8 అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. 8.8 ఎక్స్ డైరెక్షన్లో 8, వై రైట్. డైరెక్షన్లో 8 దగ్గర ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రైట్? యా. డిఫాల్ట్ అయితే ఆ డివిజన్కి హైట్ విడ్త్ వచ్చేసి ఇంకొక 300 ఉంది, హైట్ 100 ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, బార్డర్ 1 ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ట్రాన్స్లేట్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చడం, ఉన్న ప్లేస్ నుంచి ఒరిజినల్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చడం.
ట్రాన్స్ఫార్మ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాను. ఈ ట్రాన్స్ఫార్మ్లో ట్రాన్స్లేట్ అనేది ఒక టైప్. ఓకే. యా. సో ఎక్స్ డైరెక్షన్లో 50 పిక్సెల్స్ దూరం జరుపుతున్నారు, వై డైరెక్షన్లో 100 పిక్సెల్స్ దూరం జరుపుతున్నారు. అర్థమవుతుందా? యా. ఓకే. ఇదే మనం దేని ద్వారా చేయొచ్చు, మార్జిన్ ద్వారానో లేకపోతే పొజిషన్ ఆఫ్ టాప్ లెఫ్ట్ మెన్షన్ చేస్తాం కదా, యా. దాని ద్వారా కూడా చేయొచ్చు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది యానిమేషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే. యానిమేషన్స్లో స్మూత్ యానిమేషన్ రావడం గురించి యూజ్ చేస్తాం. అర్థమవుతుంది? యా. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్స్ డైరెక్షన్లో 50, వై డైరెక్షన్లో 100. ఓకే. ఎక్స్ డైరెక్షన్లో 50, యా. డైరెక్షన్లో 100. ఓకే. యా. యా. ఇదే కాన్సెప్ట్ మీకు ఎట్లాగా దీని పొజిషన్ ఆఫ్ మార్జిన్ లెఫ్ట్ పెట్టారంటే మార్జిన్ లెఫ్ట్ 55 పిక్సెల్ కొంచెం గ్యాప్ కనిపిస్తారు కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ అంటే మార్జిన్ అంటే ఇక్కడి నుంచి 100 ప్లస్ యా. ఇక్కడ నుంచి 110, ఇంటి నుంచి 55. సో రిజల్ట్ ఈజ్ సేమ్, నథింగ్ డిఫరెన్స్ ఈజ్ రైట్. అంటే మనం ట్రాన్స్లేట్ చేయడానికి ఇట్లా మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ కనిపించిన మార్జిన్ టాప్ తీసుకున్నట్టు కనిపించడానికి రిజల్ట్ అనేది సేమ్. బట్ మనం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఎక్కువగా యానిమేషన్స్లో యూజ్ చేస్తారు, స్మూత్ యానిమేషన్. అంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తున్నాం కాబట్టి కనిపించట్లేదు. మీరు ఏదైనా యానిమేషన్స్ అప్లై చేస్తున్నారు చూపిస్తాను. యానిమేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ ఓకే. సో అంటే బేసిక్ దీనికి కదా, అంటే కలర్ చేంజెస్ కి క్లిక్ చేయగానే కలర్ చేంజ్ అవ్వడం అలాంటి వాటికి వాడతాం కదా ఇది. అంటే ప్లేస్ చేంజ్ చేయడానికి ఇది, కలర్ చేంజ్ చేయడానికి వేరే. ఓకే. ఓకే. కలర్ చేంజ్ చేయడానికి అవి సపరేట్. మీరు మౌస్ వరకు అయితే రాసుకోవచ్చు. ఈ టూ మీద హెచ్ఓవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ చేయాలనుకోండి, యా. టూ మీద హెచ్ఓవర్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, ఇట్లా రాసుకోవాలి. ఇది బేసికల్గా దేని గురించి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చడానికి. ఓకే. ట్రాన్స్లేట్ అంటే అంతే కదా. ట్రాన్స్లేట్ ఒక ప్లేస్ ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్ ట్రాన్స్లేట్. అది టూ పారామీటర్స్ తీసుకుంటే ఒకటి ఎక్స్ డైరెక్షన్, రెండోది వై డైరెక్షన్. ఓకే. ఇది అన్ని బ్రౌజర్స్ వర్క్ అవుతుంది. వెబ్కిట్ బ్రౌజర్స్కి అయితే ఇలా తీసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ ఇది ఐఈ బ్రౌజర్స్కి అయితే ఇలా తీసుకోవాలి. ఇది లెస్ దెన్ IE9 వర్క్ కావాలి. ఓకే. ఓకేనా? ఇక్కడ మీరు గమనించవచ్చు వాడు ఇచ్చిన కామెంట్స్ 10 అయితే డైరెక్ట్గా వర్క్ అవుతుంది, 9 అయితే ఎంఎస్ ట్రాన్స్ఫార్మ్ అని. ఓకే. ఓకే. ఇదైతే 36 నుంచి స్టార్ట్ అవుతుంది. 36 అంతకుముందు అయితేనేమో 1.0 వాటికేమో వెబ్కిట్ అనేది యూజ్ చేయాలి. 3.5 బ్రౌజర్స్ అయితే మాస్ యూజ్ చేయాలి. ఇంకైతే అవుతుంది. 3.2 నుంచి వెబ్కిట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ 16 నుంచి వెబ్కిట్ యూజ్ చేయాలి. ఇట్లాగ మ్యాట్రిక్స్ ఇస్తాడు వర్క్ అయ్యే మ్యాట్రిక్స్. ఓకే. ఓకేనా? ఒకసారి ఇది గమనించుకొని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అంటే ఉన్న ఎలిమెంట్ని ఏ డైరెక్షన్లో తిప్పాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఓకే. బై డిఫాల్ట్ డైరెక్షన్ వచ్చేసి మామూలుగా మీరేమి మెన్షన్ చేయనట్లయితే డైరెక్ట్గా ఉండిపోతుంది. యా. ఇది నార్మల్
హైట్ 300 పిక్సెల్ ఇస్తున్నారు. వీటికి క్లియర్గా అర్థం కావడం గురించి వాటిని మూవ్ చేస్తాను. టాప్ నుంచి సబ్మిట్ చేస్తాను. ఓకే, దీనికి ఏం చేస్తున్నానంటే రొటేషన్ యాడ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ ఇది కూడా ట్రాన్స్ఫార్మ్లో ఒక మెథడ్. ట్రాన్స్ఫార్మ్లో మనకి ట్రాన్స్లేట్ రొటేట్ అనేది రెండు 20 degrees పాజిటివ్ డైరెక్షన్. 20 degrees పాజిటివ్ డైరెక్షన్ అంటే మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా యా ఈ డైరెక్షన్ రైట్ 20 degrees రొటేట్ అవుతుంది. ఓకే 20 degrees రొటేట్ అయింది కదా. యా మీరు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామంటే రొటేట్ అవుతుంది. ఓకే రొటేట్ అవుతుంది. మనకు మామూలుగా తెలుసు 90 degrees అంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది. యా 90 degrees వెరీ స్ట్రైట్. అదే 180 degrees అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అన్నమాట. ఓకే ఒరిజినల్ డైరెక్షన్ ఆపోజిట్ 180 వన్ degrees right? యా తర్వాత 270 అంటే అదొక పాయింట్, అంటే అదొక న్యాచురల్ పాయింట్. ఇట్లా డైరెక్ట్ 270 ఓకే యా స్ట్రైట్ డైరెక్ట్. మళ్ళీ 360 అంటే ఒరిజినల్ పొజిషన్. 360 ఈజ్ ఈక్వల్ టు 120 అంటాం కదా. Yeah. 360 ఈక్వల్ టు 0. ఓకే 360 ఈక్వల్ టు 0. 0 పొజిషన్ ఎలా ఉంటుందో 360 కూడా అంతే ఉంటుంది రైట్. యా అలాగే మీరు ఈ యానిమేషన్ని రివర్స్లో కూడా చేసుకోవచ్చు. మైనస్లో చేసి కూడా మైనస్లో చేసుకుని కూడా రొటేట్ చేసుకోవచ్చు. మైనస్ అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే అర్థమవుతుంది కదా. యా అర్థమవుతుంది. అంటే ఒక ఇది జనరల్ డౌట్ ఒకటి. ఇప్పుడు మనము కోడ్ వచ్చేసి డైరెక్ట్ గా స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో div అని పెట్టేసి రాసిస్తున్నాం కదా, డైరెక్ట్ గా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి. సో యాక్చువల్ గా వచ్చేసి ఇంతకు ముందు మనం సిఎస్ఎస్ రాయాలంటే ఇంకొక ఫైల్ తీసుకొని దాన్ని దీనికి లింక్ చేస్తాం కదా. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఇందులోనే రాసేది అయితే HTML లోనే అన్ని రాసేయచ్చు కదా. యా, మనం ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం కాబట్టి ఇలాగా మీకు ఆ కోడ్ ఒకే చోట అన్ని చెప్పండి. ముందు అప్లికేషన్ ఓవర్ హెడ్ అని చెప్పండి. యా 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 ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. యా ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు ఎక్కువ HTML ఫైల్స్ ఉన్నాయి, ఒకటే CSS ఫైల్ రాస్తున్నారు అనుకోండి. మీరు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు ఆ HTML ఫైల్స్ కావాల్సిన చేంజెస్ ఒక CSS ఫైల్లో ఉంటాయి. ఓకే ఓకే, లేదు అనుకోండి ప్రతి HTML ఫైల్లో మీరు రాసుకోవాలి కదా. యా అన్ని HTML ఫైల్లో ఒకే హెడర్ ఉంది. అప్లికేషన్ అంటే అన్ని HTML ఫైల్స్కి ఒకే హెడర్ ఉంటుంది కదా. యా యా అవును అప్పుడు హెడర్ స్టైల్స్ ప్రతి పేజ్లో మీరు కాపీ చేయాలి. యా ఓకే హెడర్లో ఏమైనా ఒక చిన్న చేంజ్ వచ్చినా సరే మీరు ప్రతి ఫైల్ చేంజ్ అయ్యింది. యా అర్థమవుతుంది కదా. అది యా ఓకే 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 ఎక్స్టర్నల్గా రాసుకుంటే ఆప్టిమైజింగ్గా ఉంటుంది. ఓకే ఇదేదో చిన్న ఎగ్జాంపుల్ గురించి కాబట్టి ఇక్కడే రాసుకొచ్చేసారు. ఓకే ఓకే క్లియర్ కదా. యా ఓకే యా క్లియర్. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ రొటేట్ ట్రాన్స్ఫార్మ్ యా చెప్పండి. ఈ ట్రాన్స్ఫార్మర్ అర్థమైంది కదా. యా అర్థమైందండి. తర్వాత మనకి ఇందులోనే ఇది 2D ట్రాన్స్ఫార్మ్. తర్వాత మనకి ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది అనమాట. ఓకే 0 degrees ఉందనుకో మామూలుగా కనిపిస్తుంది స్ట్రైట్గా. రొటేట్ ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్ అంటే ఎట్లాగా రైట్ సైడ్ నుంచి డౌన్కి వస్తుంది.
యా నాకు రైట్ సైడ్. హారిజాంటల్ ఓకే. హారిజాంటల్గా అంటే మీకు ఒక చూపిస్తాను మీకు. హారిజాంటల్ యాక్సిస్ బ్రేక్ చేసుకొని రొటేట్ అవుతుంది, గమనించారు కదా. యా. పై నుంచి కిందకి ఓకే. ఫ్లిప్ మోడల్ ఫ్లిప్ ఎలా తిరుగుతుందో అలాగా. యా. స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంది. యా. ఓకే. ఈ మొబైల్ తీసుకొని హారిజాంటల్గా ఇప్పుడు అటు చివర ఇటు చివర మీరు మొబైల్ అటు చివర ఇటు చివర పెట్టేసి రొటేట్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా అనమాట. యా. ఓకే. అర్థమైంది? యా యా అర్థమైంది. సో ఇందులోనే టోటల్ గా స్క్యూ స్కేల్ అన్ని వచ్చేస్తుంది కదా. ఇందులో రావు అవి సపరేట్ అన్నమాట. ఇది కేవలం రొటేట్. ఇందాక మనం రొటేట్ తీసుకున్నప్పుడు ఎట్లా తిప్పాము మనం మొత్తానికి ఒక డైరెక్షన్ లో. యా సర్కిల్ గా రొటేట్ చేసాము. యా. ఇక్కడ హారిజాంటల్ అంటే రొటేట్ ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్ లో. ఇప్పుడు ఓకే. మొబైల్ అటు రైట్ పెట్టేసుకొని రొటేట్ చేసేస్తాం. యా. ఓకే. సైక్లింగ్ మోడల్. యా. ఓకే. అదే వై డైరెక్షన్ అనుకోండి. ఇది జీరో రొటేట్ వై డైరెక్షన్ తీసుకుందాం. ఇలా తిరుగుతుంది, గమనించారు కదా. యా. ఓకే. సైడ్ లో తిరుగుతుంది. సైడ్. ఓకే. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. యా అర్థమైంది. తర్వాత వచ్చేసి జెడ్ డైరెక్షన్ కూడా ఉంది అంటే మనకి 3D వ్యూలో. ఓకే. ఓకే. 0 పిక్సెల్ అంటే ఇలాగా జెడ్ డైరెక్షన్. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇందాక ఎలాగైతే జరుగుతుందో సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే. కాకపోతే ఇది ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది జెడ్ డైరెక్షన్ లో జరుగుతుంది. ఓకే. మనకి కనిపించట్లేదు అన్నమాట. ఇక్కడ 3D వ్యూ కాదు కాబట్టి మనకి కనిపించట్లేదు. ఓకే. అయితే బట్ దట్ ఇది మన ఫస్ట్ టైం ఏదైతే చేసామో రొటేట్ చేసినా రొటేట్ జెడ్ చేసినా రెండు ఒకటే అనుకో. యా. రొటేట్ చేసినా రొటేట్ జెడ్ చేసినా సేమే. బట్ రొటేట్ జెడ్ అయితే మాత్రం జెడ్ యాక్సిస్ లెవెల్లో జరుగుతుంది. ఓకే. ఓకేనా. యా. తర్వాత వచ్చేసి స్కేలింగ్ ఉంది. స్కేలింగ్ నథింగ్ బట్ మీరు ఎన్ని టైమ్స్ మారుస్తున్నారు అనేది స్కేల్. నథింగ్ అంత మీకు ఒక డివిజన్ తీసుకున్నారు అనుకోండి, ఆ డివిజన్ని మీరు బై డిఫాల్ట్ డివిజన్ 150 200 పిక్సెల్ విడ్త్, హైట్ 100 పిక్సెల్. 200 పిక్సెల్ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 పిక్సెల్ హైట్. ఓకే. దాన్ని వీడు ఏం చేస్తున్నాడంటే స్కేలింగ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఎక్స్ డైరెక్షన్ అంటే విడ్త్ వచ్చేసి 2 టైమ్స్ పెరుగుతుంది, హైట్ వచ్చేసి 3 టైమ్స్. విడ్త్ 2 టైమ్స్ అంటే ఎంత? 400. హైట్ 3 టైమ్స్ 300. అది ఇంక్రిమెంట్ అవుతుంది. దాంతోపాటు మీకు టెస్ట్ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. టెస్ట్ సైజ్ కూడా స్కేలింగ్ అవుతుంది. మనం నథింగ్ బట్ ఈ స్కేలింగ్ అనే చేస్తారంటే ఏదైనా ఎలిమెంట్ జూమ్ చేయడానికి, జూమ్ చేసి చూపించడానికి అలాంటి కాన్సెప్ట్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ఏం చేస్తున్నామంటే
స్విచ్ ఓవర్ చేసినప్పుడు ఓకే. మౌస్ ఓవర్ చేసినప్పుడు మనకి క్లియర్గా కనిపించిన యా, జూమ్ అవుతుంది. యా, యా, ఓకే. ఇంటర్నల్గా జూమ్ ఎఫెక్ట్ అయితే దీని నుంచే చేస్తాను, స్కేల్ చేసే చేస్తాను. ఓకే. ఓకేనా? యా. అది జూమ్ చేసి చేయగలుగుతాం క్లియర్గా. యా. ఇది ఏదైతే ట్రాన్స్ఫార్మ్లో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ అయితే ఓకే. ఎక్స్ డైరెక్షన్లో 2 times పెంచుతున్నాం, వై డైరెక్షన్లో 3 times పెంచుతున్నాం. సో ఓకే. మీరు డైమెన్షన్స్ చేంజ్ చేసేటప్పుడు మీకు అందులో ఉన్న డేటా కూడా చేంజ్ అవుతుంది. డేటా నాకు మొత్తం ఫాంట్ కానీ తర్వాత ఇమేజ్ ఉంటే ఇమేజ్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతుంది. ఓకేనా? యా. నెక్స్ట్ వచ్చేసి స్క్యూ. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చూస్తే 0.5 0.5 ఇంక్రీజ్ చేస్తున్నాడు ఈ ఎగ్జాంపుల్లో. ఓకే. ఓకే, ఇంక్రీజ్ చేయట్లేదు, డిక్రిమెంట్ కాదు. అంటే ఒరిజినల్ పొజిషన్ నుంచి డిక్రిమెంట్. యా. ఒరిజినల్ 1 ఉంటుంది అనుకోండి, దాంట్లో సగం చేసేస్తాను. ఓకే. విత్ 200 ఉండాల్సింటే 100కి మారిపోయింది, హైట్ 100 ఉండాల్సింటే 50కి మారిపోయింది. 50. యా. ఓకే. అర్థమవుతుంది కదా? కావాలంటే మీరు ఈ డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. CSS 3 బాక్స్ మోడల్ ఉంది కదా, యా. ఒరిజినల్గా 200 ఉండాల్సింది, విత్ 200 ఉంది, హైట్ 100 ఉంది. యా. బట్ ఇక్కడ మనం దాన్ని స్కేల్ చేసేసాం కదా. యా. స్పేస్ మాత్రం అదే ఆక్యుపై చేస్తుంది, బట్ జూమ్ అవుట్ అన్నమాట. ఓకే. ఓకే, స్పేస్ మాత్రం అదే ఆక్యుపై చేస్తుంది, సేమ్ ఆక్యుపై. ఓకేనా? యా. స్పేస్ అది ఆక్యుపై చేయలేదు అనుకోండి, అదే ఆక్యుపై చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్స్ మీద ఎఫెక్ట్ పడింది కదా. యా. యా. నెక్స్ట్ వచ్చేసి స్క్యూ అని ఉంటుంది. స్క్యూ కాబట్టి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఒక పక్కకు పట్టుకొని గుంజినట్టు ఉంటుంది. యా. ఓకే. ఇది 20 degrees. నార్మల్గా అయితే ఈ ఎలిమెంట్ కూడా ఇలాగే ఉంటుంది. 20 degrees అంటే ఎక్స్ డైరెక్షన్లో దీన్ని పట్టుకొని పైకి లాగితే ఎలా ఉంటుంది, అలా కనిపిస్తుంది. ఓకే. దీన్ని పట్టుకొని ఇట్లా పైకి స్ట్రెచ్ చేశాను. యా. స్ట్రెచ్ చేస్తే ఎలా అయితే కనిపిస్తుందో అది ఓకే. ఎస్టిమేట్ చేసుకోవచ్చు. 50 degrees 30 degrees మైనస్లో కూడా చేసుకోవచ్చు. ఓకే.
ఇది స్క్యూ ఎక్స్ స్క్యూ ఇది వై డైరెక్షన్లో స్క్యూ చేశారు. తర్వాత ఎక్స్ డైరెక్షన్లో కూడా ఉంటుంది. లేదు అంటే రెండు కలిపి వాళ్ళు అనుకుంటే ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ ఇట్లా ఉంటుంది. ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఇటు పట్టుకొని లాగాడు, ఇటు పట్టుకొని లాగాడు. అయితే పైన కింద రెండు పట్టుకొని ఈ మూల పట్టు వేసుకొని ఈ మూల పట్టు వేసుకొని ఓకే కొంచెం ఇట్లా స్కెచ్ చేశాడు. ఓకేనా? యా మ్యాట్రిక్స్ అంటే అన్ని కాంబినేషన్ ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్లో ఏముంటుందంటే స్కేలింగ్ ఉంటుంది, రొటేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ టాప్ ఒక్కదాని గురించి ఫస్ట్ ట్రాన్స్లేట్ తోటి స్టార్ట్ అవుతుంది. The matrix method combines all 2D transform methods into one. All 2D transform methods అంటే ఏమి ట్రాన్స్ఫార్మ్ మెథడ్స్ రొటేట్ యా ఈ కాంబినేషన్స్ లో వాటి వాల్యూస్ ఇచ్చారు. ఇది స్కేలింగ్, ఇదేమో ఈ పాయింట్ ఏమో స్క్యూ పాయింట్ అన్నమాట. పాయింట్ కాబట్టి డిగ్రీస్ కాస్త మామూలుగా స్టాండర్డ్ పాయింట్స్లో పాయింట్ 3 పాయింట్ 1 ఈ మ్యాట్రిక్స్ అంతగా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫోర్ ప్రాపర్టీస్ మనకు అర్థమవుతుంది కదా. యా ఏది స్క్యూ అనేది, లేకపోతే స్క్యూ వై రొటేట్ అనేది. యా సో ఈ పాయింట్స్ గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సింది. ఇలా రాసుకునే దానికంటే ఇది మీరు సపరేట్ ప్రాపర్టీస్ అప్లై చేసుకునే అంటే 20 degrees 30 degrees అయితే తెలుస్తుంది. కానీ 20 degrees మళ్ళీ మీరు పాయింట్స్లో మార్చి యా స్కేల్స్ని మళ్ళీ పాయింట్స్లో మార్చడం అవన్నీ వేసుకొని ఓకే సో ఇది ఫాలో అయితే చాలు. ఈ 4 మెథడ్స్ ఫస్ట్ 4 మెథడ్స్ ఫాలో అయితే చాలు. ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్, స్క్యూ. ఓకే ఓకే. యా తర్వాత మనకి యానిమేషన్ అనే ప్రాపర్టీ వస్తుంది. ఇందులోనే 3D ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. ఇందాక రొటేట్ ఎక్స్ రొటేట్ వై చెప్పాను కదా. యా రొటేట్ ఎక్స్ రొటేట్ వై అనేది ఇందులో ఉంది. ఓకే 3D యా ఆ రెండే ఇందులో అంటే అక్కడ పెట్టుకోవాల్సి. ఓకే మిగతా అన్ని మామూలు మిగతా స్కేల్ సేమ్ యా అది అంటే ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే స్కేల్ ఉంది, వై డైరెక్షన్లో మాత్రమే స్కేల్ ఉంది. ఓకే ఇప్పుడు దాకా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ఫామ్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అంటే అంతే కదా, ఇంకో ఫామ్. యా యా నచ్చినట్టు మనం ప్లేస్ మార్చాము, తర్వాత స్కేలింగ్ చేసాము, లైట్ అదే పొజిషన్ మార్చాము, యా తర్వాత యాంగిల్ మార్చాము. ఇందులో ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ అంటే ఒక ఫ్లో అన్నమాట. ట్రాన్సిషన్ అంటే నథింగ్ బట్ ఏమంటాము మామూలుగా అయితే ఇంగ్లీష్ మీనింగ్ అయితే ట్రాన్సిషన్ అంటే ఒక ఫ్లో లాంటిది. ఓకే ప్రాసెస్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకే యా ఇక్కడేమో పొజిషన్ యా ఇక్కడేమో స్టేట్ వేరు పొజిషన్ వేరు కదా. యా ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారంటే మీరు ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తారో దాన్ని విడ్త్ 300గా మారుస్తున్నాడు. ఓకే
విత్ 300గా మారుతుంది. అది ఎట్లా మారుతుందో చూడండి. 2 సెకండ్స్ పాటు జరుగుతుంది ఆ యానిమేషన్. ఇప్పుడు 5 సెకండ్స్ అని పెట్టాను అనుకోండి. ట్రాన్సిషన్ అనేది విత్ వైజ్ జరగాలి. ఇక్కడ మీరు మెన్షన్ చేశారు క్లియర్గా. యా ట్రాన్సిషన్ విత్ డైరెక్షన్లో జరగాలి. విత్ ఎలా ఇంక్రిమెంట్ అవుతుందో అలా జరగాలి. ఫస్ట్ విత్ వచ్చేసి 100 పిక్సెల్ ఉంది. యా మీరు ట్రాన్సిషన్ చేసేసరికి దాని విత్ 300 పిక్సెల్. అది ఎంతసేపు జరిగింది? 5 5 సెకండ్స్. సెకండ్స్. యా అంటే 100 నుంచి 300 రావడానికి 5 సెకండ్స్ పడుతుంది. ఓకే. నేను మౌస్ ఓవర్ చేసినప్పుడు అర్థమవుతుందా? యా ఓకే. యా మౌస్ ఓవర్ తీసుకుంటే ఓకే. అర్థమవుతుంది. యా అర్థం. Yes. ఇది ట్రాన్సిషన్. మీరు ఈ ఎగ్జాంపుల్ చూడొచ్చు రియల్ టైంలో. ఇవన్నీ మీరు గమనించండి. మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈ కలర్ ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది చూడండి. యా ఓకే. గమనించారు కదా? యా యా సేమ్ అదే ఎఫెక్ట్ వాడు బ్యాక్గ్రౌండ్కి రాసేసాడు. ఓకే. కెపాసిటీ ఓకే. ఆ యానిమేషన్ గమనించారు కదా? యా యా బ్యాక్గ్రౌండ్ లో యానిమేషన్ యానిమేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. యా సేమ్ ఇదే కాన్సెప్ట్. వాడు ఏం చేస్తాడంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇంక్రీజ్ చేస్తాడు అన్నమాట. ఓకే. ఒక లేయర్ రాశాడు.
ఇవన్నీ ఇక్కడ ఒపాసిటీ రాస్తాడు బాక్స్ షాడో గురించి ఒపాసిటీ ఇవన్నీ మనం ఇప్పుడు దాకా అప్లై చేసిన ఇవన్నీ యా 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 ఓకే. ఈ స్టాట్స్ ప్లే కార్డుకి అండర్లే ఏం చేశాడంటే 0.2 సెకండ్స్ పాటు జరిగేటట్టు బ్యాక్గ్రౌండ్ని ఓకే ఇక్కడ పెట్టేశాడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాడు ఇంకా ఎగ్జాంపుల్
యా ఓవర్ఫ్లో బయటికి వచ్చేస్తుంది. ఐపీఎస్ ఓకే. ఓకే. దగ్గర నుంచి నేను ఒక 50-20 మీటర్ల వెనక్కి టాప్లో నీకు ఇది ఇట్లా పెట్టేసి ఏం చేశానంటే చూపిస్తానికి అది ఒక ట్రిక్ అనమాట. అంటే అంతకుమించి ఓకే. ఇక్కడ ఏం చేశారు, ఓవర్ఫ్లో చేయాలి. ఒపాసిటీ చేంజ్ చేశారు. ఒపాసిటీ ఓకే. దాని పైగా అంటే ఇప్పుడు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఉన్న రెడ్ కలర్ యా. ఒపాసిటీ చేంజ్ చేశారు యా. లైట్గా. యా. మీకు అలా కనిపిస్తుంది కదా, అది ఒపాసిటీ చేంజ్ చేసినప్పుడు వాడు మౌస్ ఓవర్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. విత్ని ఓకే. ఆ స్టాండ్ పెడుతుంది కదా, ఆ స్టాండ్ పెట్టి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా మీరు చేస్తుంది సేమ్ ఇదే కాన్సెప్ట్ మీకు చేస్తుంది. ఈ మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక డివిజన్ ఉంటుంది కదా, ఆ డివిజన్ ఏం చేశారంటే ఆ డివిజన్ యొక్క ఒపాసిటీ. ఓకే.
యా సైజ్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఓకే అంటే అంత అది ట్రిక్ ఒక ఒక ఎలిమెంట్ చోట్ల ఇంకొక ఎలిమెంట్ పెట్టేసి వాడు సైజ్ ఇంక్రిమెంట్ చేస్తాడు. ఓకే వరకు ఇది దీని లోపల ఈ బ్యాక్గ్రౌండ్ ఇంకొక ఎలిమెంట్ ఎక్కడ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ ఇది అండర్లే అర్థమవుతుంది. ఈ అండర్లే ఉంది చూడు, యా ఈ అండర్లే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ కలర్. అంటే మీకు ఈ దీనిపైన గ్రీన్ కలర్ ఉంది కాబట్టి అది షాడో లాగా కనిపిస్తుంది. అది ఓకే యాక్చువల్గా ఏం లేదు, ఈ కలర్ 0 ఓకే 0.5 మార్చారు ఒక ప్యాచ్. ఓకే అర్థమవుతుందా? యా ఎప్పుడైతే మనం మౌస్ ఓవర్ చేస్తామో అది ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది 30 దీనికి అండర్లే మౌస్ ఓవర్ ఏదో రాసి ఉంటాడు. ఇదిగో ఈ స్టాట్స్ ప్లేయర్ స్టాట్స్ ప్లేయర్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు అండర్లే లెఫ్ట్ డైరెక్షన్ లో 55% ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే లెఫ్ట్ 5% ఇంక్రిమెంట్ అవుతుంది. లెఫ్ట్ 5% అంటే ఇదిగోండి ఇట్లా బై డిఫాల్ట్ ఇది రాశాడు ఇక్కడ, ఇట్లా రాశాడు. ఓకే అండర్లే ఇట్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అబ్సల్యూట్ ఉంది. లెఫ్ట్ 55% ఉంది, ఇటువైపు ఉంది లెఫ్ట్. ఓకే అంటే 55 ఉంది. నేను దీన్ని చేంజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. 5% అంటే అది ట్రిక్ అనమాట, చిన్న చిన్న ట్రిక్ లాంటిది. అది వాడు ఇంప్రూవేట్ చేస్తున్నాడా, యా 5% పెట్టేస్తున్నాడు. ఇక్కడ దాకా రావాలని చెప్తున్నాడు. ఓకే అక్కడ దాకా వచ్చేసింది కదా, యా వాళ్ళు మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు అక్కడ దాకే వచ్చింది. ఓకే టాప్ చాలా తీసుకున్నాడు. 75 minutes. మీకు అది బయటకు వస్తే కానీ అసలు ఈ ఎలిమెంట్ బయటకు వచ్చినట్టు యా మనకు ఒక ఈ ఎలిమెంట్ గమనించారు కదా, Yeah. బ్లాక్ కలర్ ఎలిమెంట్ యా అండర్లే అలా ఉంది. ఓకే వాడు ఏం చేస్తున్నాడంటే 5% ఇది ఇందాక ఇది మార్చాను బయట యా టాప్ మార్చండి -75 -75 యా -75 అంటే ఇంతే కదా. యా ఇది మనం మౌస్ అవుట్ చేసినప్పుడేమో దీన్ని 55%గా మారుస్తుంది. ఓకే 55%. ఇదిగోండి సరిపోయిందా? యా దాన్ని కాస్త మనం మౌస్ ఓవర్ చేసినామంటే వాడు యానిమేషన్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ 5%గా వచ్చేటట్టుగా చేస్తాం. ఓకే అర్థమవుతుంది ఇట్లా యా ఈ లెఫ్ట్ 5% కాస్త 55% కాస్త స్ట్రైక్ అవుట్ అయ్యి ఇంకోటి వర్క్ అవుతుంది. అండర్లే హెచ్ ఓవర్ చేసినప్పుడు వర్క్ అవుతుంది కదా, అది వర్క్ అవుతుంది. అది కాన్సెప్ట్, అది జస్ట్ ట్రిక్. ఇక్కడ మనం చేయాలనుకున్న ట్రిక్ కూడా అది ఓకే మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈ స్పాన్ యొక్క చేంజ్ చేస్తున్నాం.
దానికి రిపీట్ ట్రాన్సిషన్ అండ్ విత్ చేంజ్ చేస్తున్నాం. ఎంతసేపట్లో అంటే 0.25 0.25 దాని విత్ అనేది ఇప్పుడు టీవీ మీద హెచ్ ఓవర్ చేసినప్పుడు టీవీ మీద హెచ్ ఓవర్ చేసినప్పుడు డివిజన్ లోపల ఉన్న స్కాన్ యొక్క విత్ అనేది 200 అర్థమవుతుంది కదా. యా ఇవన్నీ హైట్ చేశాడు. ఈ బయట ఉండే కొని ఆ బయట మొత్తం హైట్. ఓకే అర్థమవుతుంది కదా. యా గ్రీన్ రావాలంటే 0 G కాబట్టి 255 D బ్లూ 0 అర్థమవుతుంది కదా వాడు ఏం చేస్తుంది. యా యా ఈ స్టోర్లో ఉండేవి పట్టించుకోవాలి ప్రస్తుతానికి. అది అన్ని రేంజ్ అనుకోండి. ఓకే గమనించారు కదా. యా ఇది వాడు చేసింది కాబట్టి కొంచెం స్మూత్గా కలర్స్ మంచి కలర్స్ తీసుకుంటే ఇక్కడ ట్రాన్సిషన్ అంటే ఫస్ట్ ఇదిగోండి ఏ డైరెక్షన్లో మీరు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకున్నారు. ఇక్కడ విత్ చేంజ్ చేయాలనుకున్నారు కాబట్టి విత్ 2 seconds పాటు జరుగుతుంది. విత్ చేంజ్ హైట్ 4 seconds పాటు జరుగుతుంది. అర్థమవుతుంది కదా ఇది. యా యా ఇదిగోండి ఉన్న విత్ 400 100 ఉంటుంది. ఓకే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు విత్ 2 seconds పాటు విత్ పెరుగుతుంది. విత్ మీరు ఎంత అయితే ఇచ్చారో అంత పెరుగుతుంది. 300కి 2 seconds పెరుగుతుంది. హైట్ 300 రీచ్ అవ్వడానికి 4 seconds పడుతుంది. ఓకే యా అర్థమైంది కదా. యా అర్థమైంది. ఇక్కడ యానిమేషన్ కూడా మీరు గమనించారో లేదో, ఫస్ట్ స్టార్ట్ అవడం ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, యా తర్వాత స్లో అవుతుంది. యా అదొక రకమైన యానిమేషన్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే లీనియర్ ట్రాన్సిషన్ అని, లీనియర్ కర్వ్ అని, Okay. ఈజీ ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటాం దాన్ని. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ ఇప్పుడు మనం విత్ 2 seconds అట్లా రాస్తున్నాం కదా. యా 2 seconds ఇట్లా రాస్తున్నాం కదా, దాని పక్కనే మనం ఈజ్ అవుతూ ఈజీ అట్లా రాయాలి. ఓకే అలాగే అదొక రకంగా యానిమేషన్ జరుగుతుంది, ఇదొక రకంగా యానిమేషన్. ఇప్పుడు గమనించారా ఇందాకట్లాగా లేట్ అవ్వలేదు. యా ఇందాక హైట్ పెరిగింది, ఈసారి కరెక్ట్ ఎగ్జాక్ట్ అయిపోయింది. అంటే స్లోగా అవడం అట్లా జరిగింది. యా ఒక
ఒకే ఫాస్ట్ సేమ్ యా ఓకే యా ఓకే. యా ఈ ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే ఈజ్ అయితే బై డిఫాల్ట్ ఈజ్ ఉంటుంది అనమాట. ఈజ్ కానీ లీనియర్ కానీ ఉంటుంది. ఈజీఏ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ విత్ స్లో స్టార్ట్ అండ్ ఫాస్ట్, మధ్యలో ఫాస్ట్ అయిపోతుంది అండ్ ఎండ్ విత్ స్లోలీ. దిస్ ఈజ్ డిఫాల్ట్. ఓకే ఇది ఈజ్ జనరల్. ఓకే అదే లీనియర్ అనుకుంది ట్రాన్సిషన్ ఎఫెక్ట్ విత్ ది సేమ్ సేమ్ స్పీడ్ స్పీడ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. ఓకే స్టార్ట్ టు ఎండ్. ఓకే ఇన్ అంటే ఎఫెక్ట్ విత్ ఏ స్లో స్టార్ట్. ఓకే ఈజ్ అవుట్ అంటే ఎఫెక్ట్ విత్ ఏ స్లో స్లో ఎండ్ ఎండ్. ఓకే ఇక్కడ మనకి హైట్ కి స్లో ఎండ్ రాదు. హైట్ ఏమో ఈజ్ రాశాను, విత్ ఏమో స్లో ఈజ్ అవుట్ రాశాను. యా ఈజ్ అవుట్ అంటే స్లోగా ఎండ్ అవుతుంది. ఇదిగో విత్ చూడండి, మీరు గమనిస్తే ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుంది. యా ఓకే, హైట్ మాత్రం స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్ గా ఎండ్ అవుతుంది. యా ఓకే ఓకే, ఇది మీనింగ్స్ ఇవన్నీ అనమాట. లీనియర్ ఫంక్షన్స్ అర్థమైంది కదా. యా అర్థమైంది తర్వాత యానిమేషన్ డిలే అనేది కదా, ట్రాన్సిషన్ డిలే అనేది మీరు ఒకే దగ్గర ఇచ్చుకోలేకపోతే అన్ని ఇది ఒకే దగ్గర ఇచ్చుకోలేకపోతే ట్రాన్సిషన్ డిలే అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ట్రాన్సిషన్ డిలే అంటే మీకు జరగాల్సిన దాన్ని మీరు కొంచెం లేట్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో తీసుకుందాం. ట్రాన్సిషన్ డిలే మీరు మౌస్ ఓవర్ చేసిన 5 సెకండ్స్ తర్వాత ఇది అప్లై అవుతుంది. ఓకే అర్థమవుతుంది. మౌస్ ఓవర్ చేసిన 5 సెకండ్స్ తర్వాత ఇది ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఏం జరగాలి మామూలుగా అయితే హైట్ విడ్త్ చేంజ్ అవ్వాలి. యా ఇక్కడ నుంచి 100 నుంచి 300కి, హైట్ 100 నుంచి 300కి మారాలి. హైట్ చేంజ్ విడ్త్ చేంజ్ అవ్వడం 2 సెకండ్స్లో జరగాలి. హైట్ చేంజ్ అవ్వడం 4 4 సెకండ్స్లో seconds జరగాలి. బట్ ఈ రెండు జరగడానికి కొంచెం టైం తీసుకుంటాం. స్లో స్టార్ట్ యా మౌస్ ఓవర్ చేసినప్పుడే ఎంతనే జరుగుతుంది ట్రాన్సిషన్. యా 5 సెకండ్స్ పాటు వెయిట్ చేసి ఇప్పుడు నేను మౌస్ ఓవర్ చేసి 5 సెకండ్స్ 3 4 5 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే అర్థమవుతుందా ట్రాన్సిషన్ డిలే అంటే? యా అర్థమైంది అంటే టైమర్ పెట్టామన్నమాట. మనం టైమర్ సెట్ చేస్తాము. యా 5 సెకండ్స్ లేట్ అయింది, 5 సెకండ్స్ తర్వాత జరిగింది. నేను మౌస్ ఓవర్ చేసిన 5 సెకండ్స్ 1 2 3 4 5 అర్థమవుతుందా? యా ఇప్పుడు దీంట్లో మనం డైరెక్ట్ గా మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. యా వెంటనే ఏంటంటే డిలే చేస్తాం. ఓకే యా టైమర్ కూడా పెట్టుకోవచ్చు అని. ఓకే క్లియర్ కదా కాన్సెప్ట్? యా అర్థమైంది క్లియర్ ఇది ట్రాన్సిషన్. ఓకే అదేవిధంగా మనకి యానిమేషన్ అని ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో. వీటిల్లో ఇందాక మనం ఏమైతే యూజ్ చేసామో అవన్నీ ఇక్కడ మళ్ళీ యూజ్ చేస్తాము చూడండి. అయితే ఈ యానిమేషన్స్ లో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కీ ఫ్రేమ్ అనే యానిమేషన్. ఓకే కీ ఫ్రేమ్ అనే ఒక నేమ్ ఉంటుంది. ఓకే ఇవన్నీ ఇది క్రోమ్ బ్రౌజర్స్ అయితే వెబ్కిట్ కీ ఫ్రేమ్స్ అని రాసుకోవాలి. ఓకే మామూలుగా అయితే కీ ఫ్రేమ్స్ అని రాస్తే చాలు. ఎఫ్యూరేట్ కీ ఫ్రేమ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే దేనికి ఎగ్జాంపుల్ అనేది మన యానిమేషన్ ఫంక్షన్ అన్నమాట. ఓకే యానిమేషన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ కి ఇది పెట్టాలి బై డిఫాల్ట్. ఓకే డివిజన్ కి హైట్ విడ్త్ ఇలా ఇచ్చాడు. యా కలర్ సెట్ చేశాడు. మీరు ఒక యానిమేషన్ ని డిఫైన్ చేస్తున్నారు.
ఓకే. ఆ యానిమేషన్ నేమ్ ఏంటంటే ఇదిగోండి ఎగ్జాంపుల్ అనేది యానిమేషన్ నేమ్. ఓకే. ఓకే, ఆ యానిమేషన్ ఎంతసేపు జరగాలి అంటే ఇదిగో 4 4 సెకండ్స్. ఇందాకది కూడా సేమ్. సేమ్. ట్రాన్సిషన్ 4 సెకండ్స్ అంటున్నాను. యా. ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇందాక ఏం చెప్తున్నాను కదా, యా. యా. యానిమేషన్ డ్యూరేషన్ వచ్చేసి 4 సెకండ్స్ 4 కావాలి. సెకండ్స్. యా. ఇదిగో యానిమేషన్ డ్యూరేషన్ నథింగ్ బట్ ఇది వెబ్ కిట్ బ్రౌజర్స్కి. మీరు మామూలుగా అయితే ఇట్లా రాసుకోవాలి. ఓకే. ఒక యానిమేషన్ 4 సెకండ్స్ పాటు జరగాలి. ఏం యానిమేషన్ జరగాలంటారు? ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ జరగాలి. ఆ ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ ఇది ఇక్కడ రాశారు. ఈ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ ఏం చేంజ్ అవ్వాలి? ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ టు ఎల్లో. ఒరిజినల్ గా రెడ్ ఉంటుంది, అది ఎల్లోగా మారాలి. ఆ ఎల్లోగా మారే క్రమంలో 4 సెకండ్స్ టైం కాదు. ఓకే. ఇదిగోండి, మీరు ఎప్పుడైతే మౌస్ ఓవర్ చేస్తారో, యా. మౌస్ ఓవర్ కాదు, బై డిఫాల్ట్ జరిగింది. ఇక్కడ మౌస్ ఓవర్ ఏం చెప్పలేరు కదా మీరు. యా. యా. అవును. ఫస్ట్ రన్ చేసినప్పుడే ఇదిగో జరుగుతుంది. రెడ్ నుంచి ఎల్లో. యా. ఓకే. ఓకే. ఓకే, అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే యానిమేషన్ అనేది యానిమేషన్ నేమ్ ఎగ్జాంపుల్. ఓకే. 4 సెకండ్స్ పాటు జరగాలి. ఓకే. 4 సెకండ్స్ పాటు నేను 8 సెకండ్స్ మారుతున్నాను. 10 సెకండ్స్. 10 seconds. Okay. Yeah, 10 seconds. ఇక్కడ దీని ఏంటంటే ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ 10 సెకండ్స్ పాటు జరిగింది. ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ ఇక్కడ డిఫైన్ చేశారు. ఓకే. ఓకే, ఏం చేంజ్ కావాలి? 0% అంటే ఫస్ట్ టైం ఉన్నప్పుడు, ఫస్ట్ టైం మీకు కనిపించేటప్పుడు రెడ్ కనిపిస్తుంది. 25% yellow. 25% 25 frames. 10 seconds లో 25% అంటే 2 seconds. 2 seconds. Yeah. రైట్, 2 పాయింట్ సంథింగ్ సెకండ్స్. Yeah. 2 పాయింట్ సంథింగ్ సెకండ్స్ అప్పుడు అది ఎల్లోగా కనిపించింది. Okay. 5 seconds అప్పుడు మీకు బ్లూ కనిపించింది. Total. ఓకే, అలాగే 100% అప్పుడు మీకు గ్రీన్ గా కనిపించింది. Okay. ఓకే, 100% అప్పుడు గ్రీన్ గా కనిపించింది. మళ్ళీ Okay. సో ఇక్కడ మేబీ ఇక్కడ ఇదో స్లోగా బ్లూ నుంచి గ్రీన్ కలర్ ఓవరాల్గా 10 seconds పడుతుంది. Okay. ఓకే, యానిమేషన్ కంప్లీట్ అవ్వడానికి 10 seconds. 10 seconds. Yeah. యానిమేషన్ డ్యూరేషన్ అన్నమాట. Yeah. ఇంకొక ఇక్కడ చూడండి, ఒక డివిజన్ ఇట్లా ఉంది మామూలుగా. విడ్త్ హైట్ 100 పిక్సెల్. యానిమేషన్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్. యానిమేషన్ డ్యూరేషన్ వచ్చేసి 4 seconds. ఇదిగో ఈ ఎగ్జాంపుల్ అనేదానికి 4 seconds అన్నమాట. ఇందాక మనం 50%కి రాసాము, 75% రాయాలి టాప్. Okay. 75% అప్పుడు గ్రీన్గా కనిపిస్తుంది, బ్లూగా కనిపిస్తుంది, ఎల్లోగా కనిపిస్తుంది. 0% అప్పుడు రెడ్, 100% అప్పుడు రెడ్. Okay. టాపర్స్ రాశారు అన్నమాట. Okay. Yeah. ఫ్రమ్ టు అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఆ టైంలో పర్సెంటైల్ సెట్ అయినా రాసుకోవచ్చు. Okay. కావాలంటే మీరు ఆ టైంలో బిట్ కూడా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ మీరు బిట్ చేంజ్ చేయాలి. బిట్ 300 పిక్సెల్ చేయాలి. ఇది 25% అప్పుడు. Okay. అంటే 2.5 seconds తర్వాత ఆ బిట్ తగ్గి మళ్ళీ బ్యాక్ వచ్చాను. Yeah. Okay. Automatic. అర్థమవుతుందా? Yeah. యానిమేషన్ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మీరు ఇక్కడ కూడా మీరు ట్రాన్స్లేషన్ కూడా రాస్తారు. ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 10 degrees. ఇందాక ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేశాను కదా, Yeah. Yeah. ట్రాన్స్ఫర్మేషన్. Rotate అట్లా. Yeah. Okay. Not normal. Okay. Fine. Yeah.
స్కేలింగ్ కానీ ఇంకా మిగతా Skew, క్యాల్కులేషన్స్ yeah. ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ మూవ్ అవ్వడం Mm. ట్రాన్స్లేటింగ్ అంటే ట్రాన్స్ఫార్మే ఉంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ట్రాన్స్లేట్ అంట. Okay. ఎక్స్ నుంచి 100 పిక్సెల్ తీసుకుంటున్నాను, వై డైరెక్షన్ ఎక్స్ నుంచి 100 పిక్సెల్, వై డైరెక్షన్లో 200 పిక్సెల్స్ తీసుకుంటాను. సో ఇది మామూలుగా రియల్ టైంలో జరిగే యానిమేషన్స్. ఓకే Yeah. Okay. అర్థమవుతుందా? Yeah. సో రెస్ట్ ఆఫ్ ది ఇంకా మీకు యానిమేషన్స్ ఇది కంప్లీట్గా. తర్వాత యానిమేషన్ డిలే కూడా ఉంటుంది అన్నమాట ఇంట్లో కూడా మనకి. Yeah. యానిమేషన్ డిలే అంటే యానిమేషన్ స్టార్ట్ అవ్వడానికి పట్టే టైం. Okay. యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అంటే ఆ యానిమేషన్ ఇప్పుడు మీకేం జరుగుతుంది ఇక్కడ ఇందాక మీరు గమనించారు అంటే Okay, దగ్గర Yeah. జరిగి కంప్లీట్ అయిపోతుంది. Yeah. ఓకే, యానిమేషన్ ఇటరేషన్ అన్నారు అనుకోండి, అది iteration. 3 టైమ్స్ అన్నారు అనుకోండి, అది 3 టైమ్స్ జరుగుతుంది అన్నమాట. 3 టైమ్స్ అంటే ఎట్లాగా రెడ్ నుంచి గ్రీన్ గా కన్వర్ట్ అయ్యి టైం, మళ్ళీ రెడ్ నుంచి గ్రీన్ గా ఒకసారి, రెడ్ నుంచి గ్రీన్ గా ఒకసారి, Okay. 3 సార్లు. ఫస్ట్ టైం అది రెడ్ గా కన్వర్ట్ అయ్యి 10 సెకండ్స్ మాత్రం జరుగుతుంది. Yeah. Okay. బ్రౌజర్ స్పెసిఫిక్ మనం క్రోమ్ వాడుతున్నాం కాబట్టి 10 సెకండ్స్ మళ్ళీ జరుగుతుంది కదా. Yeah. ఫస్ట్ టైం అదే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం Okay. స్టాప్ అయిపోతుంది. Okay. 1, 3. ఇది జరగదు. Okay. ఓకే, Yeah. యానిమేషన్ ఇటరేషన్ కాబట్టి ఇన్ఫైనిటీ కూడా ఉంటుంది. ఇన్ఫైనిటీ అంటే రెండు తిరుగుతూ ఉంటుంది. Loop. Yeah. Okay. Hmm. Okay. కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటుంది. మనం స్టార్ట్ చేసే ముందు యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ వచ్చేసి ఇన్ఫైనిటీ. Okay. తర్వాత యానిమేషన్ డైరెక్షన్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్ అంటే పైకి వెళ్ళిందే Yeah. మళ్ళీ కింద అదే పద్ధతిలో ఇట్లా పోయి మళ్ళీ రివర్స్ అయింది. Okay. Spreadsheet. Yeah. మామూలుగా అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా రావాల్సి వచ్చేది, ఇట్లా వచ్చేది. మీరు యానిమేషన్ రివర్స్ రాయకపోతే వెళ్ళిన డైరెక్షన్లోనే మళ్ళీ వెనక్కి వచ్చింది. అడుగుంది అట్లా. Okay. ఓకే, ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, అదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. Yeah. ఇది ఇప్పుడు రివర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. పైకి Okay. అర్థమవుతుందా డైరెక్షన్? Yeah. రివర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అర్థమవుతుంది కదా ఇది? Yeah. Done. యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇందాక మీరు అదే మామూలుగా తీసుకుంటేనేమో ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంది, రివర్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంది. Yeah. యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేట్ అంటే ఏంటంటే అది ఇట్లా వచ్చేసింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి వెనక్కి వచ్చింది. Okay. గమనించారు కదా. ఒకసారేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒకసారేమో Clockwise. Yeah. Okay. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసుకోండి. మీకు అర్థం కాలేదు అంటే నాకు చెప్పండి. Yeah. Okay. Yeah.
Yeah. మీరు అన్ని కలిపేసి ఇట్లా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేమ్ ఇది Seconds. 5 సెకండ్స్ పాటు జరగాలి, 5 సెకండ్స్ పాటు Yeah. జరగాలి, Type of animation. డిలే యానిమేషన్ జరగాలి, 2 సెకండ్స్ డిలే ఉండాలి, 2 సెకండ్స్ డిలే, Yeah. Count. కౌంట్ ఇన్ఫైనైట్ కౌంట్, డైరెక్షన్ యానిమేషన్ Okay. ప్రతి దాంట్లో ఇట్లా రాసుకోవాలి. Okay. యానిమేషన్ 2 సెకండ్స్ బట్టి స్టార్ట్ అవుతుంది. Yeah. వెయిట్ చేసి చూసారా, Yeah. Yeah. 2 సెకండ్స్ వెయిట్ చేసి 1 స్టాప్. Okay. ఇది యానిమేషన్ డిలే అన్నమాట. Okay. 2 సెకండ్స్ కావాలంటే మీరు 10 సెకండ్స్ మార్చి చూడండి, 10 సెకండ్స్ పాటు యానిమేషన్ జరుగుతుంది. ఇందులో మాట్లాడు ఎఫ్కిట్లో ఎఫ్కిట్ బ్రౌజర్ కాబట్టి ఈ యానిమేషన్ ఒక్కదానికి మనం ఎఫ్కిట్ యూజ్ చేయాలి. Okay. 1 2 3 4 5 6 7 8 9 10 The seconds ఇవ్వాలేమో కదా, 10 seconds. Yes. Yeah. Okay. 10 సెకండ్స్ పాటు యానిమేషన్ డిలే అన్నమాట. Okay. And infinite times rotate అవుతూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా. Yeah. ఒకసారి మీరు ఈ యానిమేషన్ ప్రాసెస్ అన్ని చూడండి. Yeah. ఒక క్లాస్లో నేను ఇంపార్టెంట్ ఏంటంటే మీడియా క్వరీస్ అని ఉంటుంది. Okay. మీడియా క్వరీస్ అంటే ఏంటంటే విడ్త్ తగ్గట్టు మనం స్టైల్స్ మార్చుకోవాలి. స్క్రీన్ యొక్క విడ్త్ని బట్టి Okay. స్టైల్స్ మార్చాలి. స్క్రీన్ యొక్క విడ్త్ని బట్టి స్టైల్స్ మార్చేది ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. Yeah. ఇప్పుడు CSS Yeah. రైట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మొబైల్ విడ్త్లో ఉందనుకో, మొబైల్ తగ్గట్టుగా CSS. Okay. అదేవిధంగా ట్యాబ్లెట్ విడ్త్ అనుకో, ట్యాబ్లెట్ విడ్త్ తగ్గట్టు CSS. Okay. Yeah. డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ రెస్పాన్సివ్ అప్లికేషన్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తారు. మెయిన్గా ఏదైనా అడుగుతారు ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతారు అంటే CSS ఇదే అవుతుంది. Okay. మీకు రెస్పాన్సివ్ అప్లికేషన్ కాన్సెప్ట్ తెలుసా, లేకపోతే మీడియా క్వరీస్ తెలుసా అని అడుగుతారు. Okay. మన ఈజీ వెరీ వెరీ అర్థం చేసుకోవడానికి కూడా. Yeah. Yeah. మీరు ఇది ఒకసారి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చేసుకోండి. Yeah. Okay. అంటే మర్చిపోతారు అంటే అంత గురించి. Yeah. Sure. చేస్తాను. Okay. Yeah. Yeah. Okay.